గుడ్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. నువ్వు పాడింది ఏ రాగం తల్లి? హిందోళం సార్. హిందోళం అంటే సారీగమా అలా. నువ్వు ఎలా అన్నావు? సగం మద. మరి ఏది? హిందోళంలో రీ ఉండదు సార్. ఈ పర్టికులర్ సీన్ గురించి చెప్పాలి. నేను జనరల్గా అక్కడ ఎక్కువ ఆర్టిస్టులతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతో మాట్లాడుతూ సరదాగా చేస్తుంటాను. ఇది బ్రహ్మానంద్ గారి క్యారెక్టర్ ఎంత వర్కౌట్ అయిందో మీ అందరికీ తెలుసు కదా, కింగ్లో క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఈ పర్టికులర్ సీన్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి పాడుతుంది. ఆ పాడిన అమ్మాయి రియల్ సింగర్ అమ్మాయి. ఆ అమ్మాయితో నేనులాగా చెప్పినప్పుడు హిందోళం గురించి మాట్లాడేదో అతను మిస్టేక్ ఐడెంటిఫై చేసి తన సుపీరియారిటీని చూపిస్తుంటాడు. నిజానికి ఈ డజంట్ నో ఎనీథింగ్, ఎవరు ఆ మ్యూజిక్ డైరెక్టర్కి అనేది అక్కడ విషయం. సో అప్పుడు హిందోళం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎలా చేయాలని అంటే అమ్మాయి చెప్పింది, హిందోళంలో రీ ఉండదు అనే విషయం నాకు అమ్మాయి ద్వారా తెలిసి నేను అది ఇన్కార్పొరేట్ చేసి రాసి అది చేశాను. అది చేసాం, అది బాగా వర్కౌట్ అయింది. దేవి రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు నన్ను అడిగాడు, భయ మీకు హిందోళంలో రీ ఉండదని మీకు ఎలా తెలుసు అని నన్ను అడిగాడు. అడిగితే నాకు తెలీదు, అమ్మాయి చెప్పింది అక్కడ సింగర్ అంటే. అది నిజంగా నేను షాక్ అయ్యాను, భయ హిందోళంలో రీ ఉండదని మీకు ఎలా తెలుసు అంటే అది నాకు గుర్తొచ్చింది ఇప్పుడు.